అతనొచ్చేది లేదు, అంతు తేల్చేది లేదు, హత్యలు చేయరు, చేసేవారిని తుదుముట్టించే వరకు వదిలిపెట్టను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, వారి అంతు తేలుస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అరాచకాలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటి సాంకేతికతను వినియోగిస్తామన్నారు. గతంలో కొంత ఏమరపాటుగా ఉండడంతో పులివెందులలో వివేకానందరెడ్డిని హత్య చేసి తాను చేసినట్లుగా ఆరోపించారన్నారు. అందుకే అప్పట్లో ప్రతిపక్షం గెలిచిందని, ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వబోమన్నారు. మళ్ళీ ఆ అరాచకానిది అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. తాగించి మనుషుల్ని రోడ్లపైకి తీసుకెళ్లి రెచ్చిపోతున్నారు. మళ్ళీ వస్తా, అంతు తేలుస్తానంటూ ఊదరగొడుతున్నారు. అతని మాటలు ఎవరూ నమ్మడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఒప్పందాల పునరుద్ధరణకు సింగపూర్ ముందుకు రావడమే అందుకు నిదర్శనమని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టును గంగలో కలిపేశారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అఘాతంలోకి నెట్టేశారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి దోచుకున్నారని విమర్శించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే నామినేటెడ్ పదవులు ఇస్తామని, త్వరలోనే మరిన్ని అవకాశాలు కల్పించేలా పొలిటికల్ గవర్నెన్స్ అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అందుకే పర్యటనల్లో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చే సందర్భంగా గ్రామ, మండల నేతలు పాల్గొని లబ్ధిదారులకు వాటిని తెదేపా ప్రభుత్వం ఇస్తున్నదనే విషయాన్ని గుర్తు చేయాలని సూచించారు. జమ్మలమడుగులో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వైకాపా దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. జగన్ గరానా మోసగాడు. సొంత పత్రిక, ఛానళ్లను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియాను అనుసరిస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సౌమ్యురాలు. ఆమె వ్యక్తిగతాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిని మందలించాల్సింది పోయి ఇంకా నోటికొచ్చినా మాట్లాడేలా ప్రోత్సహించడాన్ని ఏమనాలి? పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచాలి అని అన్నారు.